ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యిర్మీయా 31వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోనూ దాని పట్టణంలోనూ జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందురు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని చెరలో నుండి విడిపించి తప్పించి తిరిగి రప్పించిన తర్వాత యెరూషలేము పట్టణము గురించి మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి దేవుడు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును అని అంటున్నాడు. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు చెరలో ఉన్నప్పుడు, బంధింపబడి ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఆ చెర నుండి వారిని విడిపించి తప్పించి తిరిగి రప్పించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇక్కడ స్వయంగా ఇజ్రాయేలు ప్రజలకి ఇస్తున్నటువంటి వాగ్దానము, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఈ యొక్క వాగ్దానముతో మాట్లాడుచున్నాడు. దేవుడు, నీవు ఏ చెరలో ఉన్నావో, అప్పులనే చెరలో ఉన్నావా, కుటుంబం అనే సమస్య చెరలో ఉన్నావా, ఏ యొక్క చెరలో ఉన్నావో, వ్యాధి అనే చెరలో ఉన్నావా, కృంగిపోయావా, నలిగిపోయావా, భరించలేనటువంటి అప్పులతో ఉన్నావా, తట్టుకోలేనటువంటి రోగము చేత మూలుగుచున్నావా, అయితే ఉదయకాల సమయంలో నీకు ఉన్నటువంటి ప్రతి చెర నుండి దేవుడు విడిపించి తప్పించి నిన్ను ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చుచున్నాడు. ఏ విధముగా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు? యెరూషలేము పట్టణాన్ని, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును అను మాట ఇకను వాడుకుందురు. ప్రియదేవుని బిడ్డలారా, నిన్ను చూసి ప్రజలు నీవు దేవుని చేతిలో దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన బిడ్డగా వారి నోటి నుండి వారే అనే విధముగా దేవుడు నిన్ను అంత గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, బాధపడకండి, కృంగిపోకండి, నలిగిపోకండి, అధైర్యము చెందకండి. ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయా. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఏకీభవిస్తున్నారో మా ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయా. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాట మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలన్నీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. ఏ ఆశీర్వాదాలు కోల్పోయి ఉన్నారో, ఏ అవసరతలతో ఎదురు చూస్తున్నారో మా ప్రభా, ఏ అక్కరతలో ఉన్నారో మా ప్రభా, ఏ కొరతతో ఉన్నారు మా ప్రభా, వారి అక్కరలను, కొరతలను, వారి అవసరాలను ఆయా తీర్చిన తండ్రి, వారిని మీరు దీవించమని అడుగుచున్నాను. వారిని మీరు ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతి క్షేత్రముగా ఉండుటకు ఆయా నీ ప్రియ బిడ్డలకు కృపను దాయిచేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యొక్క దినమున ఎంతమంది అనారోగ్యం అనే చెరలో ఉన్నారో, అప్పులనే చెరలో ఉన్నారో, ఆర్థిక సమస్య చేత అనే చెరలో ఉన్నారో మా ప్రభువా, ఎటువంటి చెరనైనా నా తండ్రి వాటినన్నిటి నుంచి విడిపించి తప్పించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను.
దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున తండ్రి అయా ఎంతమంది వ్యాధితో ఉన్నారో వ్యాధుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, అప్పులు బంధకాల నుంచి విడుదల, కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఏ సమస్య చేత సతమతం అవుతున్నారో నీ ప్రియుల బిడ్డలను నా తండ్రి ప్రతి సమస్య నుంచి విడుదల చేసి వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.